హలో అండి అందరికీ ఆషాఢ మాసం వచ్చేసింది. ఇక ఆడవాళ్ళి అందరి చేతులు కూడా ఎర్రగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆడవాళ్ళు కూడా గోరింటాకు అనేది తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఎందుకంటే మనకి అరచేతిలో గర్భసంచి నుంచి వచ్చే నరాలు అనేవి వెయిన్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ పెట్టుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ పోతాయి అంట. సైంటిఫిక్ రీజన్ అయితే అది. ఇక ఈ గోరింటాకు అయితే కొన్ని చెట్లు ఆరెంజ్ కలర్లో పండుతాయి, కొన్ని రెడ్ కలర్లో పండుతాయి. ఏ చెట్టు అయినా సరే ఎర్రగా గోరింటాకు పండాలి అంటే ఇప్పుడు ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసేయాలి. మరి వీడియోలోకి వెళ్ళేద్దామా మరి? సో గోరింటాకు అనేది ఎర్రగా పండాలి అంటే మొట్టమొదటిగా వక్కలండి. ఈ వక్కలు ఉన్నాయి కదా, ఈ వక్కలు అనేవి మనకి గోరింటాకు ఎర్రగా పండడానికి పూర్వకాలంలో మన అమ్మమ్మలు వీటిని బాగా వాడేవారు. కాబట్టి ఈ వక్కల్ని నేను చిన్న చిన్నగా దంచుకుంటాను. ఇంకా నిమ్మకాయలు కావాలి మనము గోరింటాకు ప్రిపేర్ చేసుకోవడానికి. నిమ్మకాయలు, ఇంకా బెల్లము, కాఫీ పొడి, ఈ నాలుగిటిని ఫస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వక్కలైతే నేను బాగా పొడిలాగా అయ్యేలాగా దంచుకుంటున్నానండి. ఈ వక్కల పొడిని ఇలా మెత్తగా దంచుకున్నాను. ఈ నిమ్మకాయలైతే మీరు రసం, ఇప్పుడు నేను ఈ నిమ్మకాయ రసం వేస్ట్ చేయడం ఎందుకని దీనిలోనే పిండేస్తున్నానండి. మామూలుగా అయితే మీరు ఈ రసాన్ని వాడేసుకొని ఈ చెక్కలు, ఈ నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, వీటిని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ నిమ్మ చెక్కలు ఒక 4 నిమ్మ చెక్కలు అయితే నేను వేసేస్తున్నాను. సో వక్కలు పొడిగా దంచుకున్నాము. అండ్ నిమ్మ చెక్కలు ఒక 4 నిమ్మ చెక్కలు అయితే సరిపోయిద్దండి. ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను. చూడండి, బెల్లం పొడి. మామూలుగా అయితే గోరింటాకులు అందరూ పంచదార వేస్తారు కదా, ఇక్కడ మనం బెల్లం వాడుతున్నాం. చూడండి, కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను. అండ్ బ్రూ పొడి, మీ దగ్గర ఎలాంటి కాఫీ పొడి ఉన్నా యూస్ చేసుకోవచ్చు. కాంటినెంటల్ కావచ్చు, బ్రూ పొడి కావచ్చు, ఏదైనా సరే. మీరు కాఫీ పొడి యూస్ చేస్తున్నాను నేను, ఇక్కడ టీ పొడి కాదండి. ఈ మెథడ్ డిఫరెంట్. సో ఒక 2 రూపాయల ప్యాకెట్ అయినా సరిపోతుంది. బ్రూ పొడి అయితే వేసాను కొంచెం. ఇక దీనిలో కొంచెం నీళ్లు పోసుకోవాలి. సో ఇవన్నీ 4 వేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇదంతా మునిగేదాకా దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇవి బాగా మరిగాక ఈ నీళ్ళని కనుక మనము వడకట్టేసి తీసుకోవాలి. ఈ నీటిని కనుక మనం గోరింటాకు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ నీటిని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. వీటినైతే ఫస్ట్ బాగా మరగనిద్దాము. గోరింటాకు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు నేను గోరింటాకు అయితే మొత్తం కోసుకుంటున్నాను. దీన్ని అయితే ఫస్ట్ వడకట్టేసుకుందామండి. ఈ నీళ్ళు ఉన్నాయి కదా, వీటన్నిటిని. సో గోరింటాకు మిక్సీలో తీసుకుంటున్నాను. ఇప్పుడైతే గోరింటాకుని మిక్సీకి వేసేస్తాను. సో గోరింటాకుని ఫస్ట్ ఒక 2 తిప్పులు తిప్పేసుకున్నాను. ఇందాక మనం కలెక్ట్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి అయితే పోసేస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే గోరింటాకు మనం రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునే మెథడే, కాకపోతే ఆ లిక్విడ్ వేసానంతే. ఇప్పుడు మీకు పెట్టుకొని అది కడిగి ఎలా రెడ్గా పండిందా లేదా అనేది కూడా మనం చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? పెట్టుకున్నాను చూడండి, అది పెడుతూ ఉంటేనే ఎంత ఎర్రగా పండిందో. చూద్దాము ఇది కూడా ఎలా ఎర్రగా పండుతుందో. యాక్చువల్లీ మా చెట్టు ఎప్పుడు రెడ్గా పండదు, ఆరెంజ్గా పండుతుంది అన్నమాట. సో ఈసారి అయితే ఈ టిప్ ట్రై చేసి చూశాను, మా ఫ్రెండ్ చెప్తే నేను. బట్ ఈసారి బాగా పండినట్లు నాకు అనిపిస్తుంది. చూద్దాము ఇది ఎలా పండుతుందో. చూడండి, నిజంగా చాలా ఎర్రగా పండింది. సో మీ దగ్గరున్న చెట్టు ఆరెంజ్ కలర్లో పండేదైనా, అసలు పండకపోయినా చెట్టు పండేది కాదు, లైట్గా పండేది అయినా మీరు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, ఎంత బాగా పండుతుంది. మీకే వీడియోలో అర్థమవుతుంది. ఇంకా విడిగా ఇంకా బాగుందండి.
చూడండి ఎంత బాగుందో. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.